చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. ఈ సామెత అందరికీ తెలుసు కదండి. మహాత్మా గాంధీ గారు చెప్పారు. కానీ నేటి సమాజంలో చూసుకున్నట్లయితే ఇది చెప్తాం తప్ప అనుసరణ అనేది చెయ్యము. చెడు అనేది ఎక్కువ జరగడం జరుగుతుంది. కానీ ఇదే విషయాన్ని మన ధర్మశాస్త్రాల్లో దేవుడు చెప్పడం జరిగింది. ఖురాన్ శాస్త్రం పరిశీలించినట్లయితే ఖురాను 17:36లో నువ్వు తెలియని విషయాలను అనుసరణ చెయ్యకు. నీ కన్ను, నీ చెవి, హృదయం ఒకానొక రోజు లెక్క కట్టబడతాయి. అలాగే బైబిల్ శాస్త్రం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29లో నీ నోటి నుండి చెడు విషయాలు, చెడు మాటలు వెలువడకూడదు. అలాగే గీతా శాస్త్రం చూసుకున్నట్లయితే 2:58లో చాలా క్లియర్గా చెప్పాడు దేవుడు. ఎలాగైతే తాంబేలు తన అవయవాలను లోపలికి మలుచుకుంటుందో, ఒక జ్ఞానవంతుడు తన ఇంద్రియాలను చెడు దృశ్యాల నుండి, చెడు మాటల నుండి, చెడు శబ్దాల నుండి మొదలైన వాటి నుండి దూరంగా ఉంచుతాడు. చూడండి, దేవుడు ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. చెడు ఆటలకి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళే దేవుడికి ఇష్టమవుతారు. థ్యాంక్ యూ.